ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయబోతా ఉన్నాం, దీపంలో దీని మీద నిర్ణయం తీసుకున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన తీసుకున్న తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5-6 రోజుల వ్యవధిలోనే ప్రధానమంత్రి గారికి రాసినటువంటి లేఖ ఇది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదు, ఇది ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగాలి, దానికి అనేక రకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి, వీటినన్నిటిని కూడా పరిశీలించండి, ఇది రాష్ట్ర ప్రజల తాలూకు ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఇష్యూ, ఉత్తరాంధ్ర ప్రజలకు సంబంధించింది, తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది, 33 మంది ప్రాణాలు బలిగొని సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఇది సెంటిమెంట్తో కూడినటువంటి అంశం అని చెప్పి లేఖ రాసినటువంటి సందర్భాలు చూపించమనండి. ఒక లేఖ వారు రాసినటువంటి లేఖను చూపించమనండి. 2021-27 జనవరి వారు నిర్ణయం తీసుకుంటే ఫిబ్రవరి 6వ తారీఖున రాసినటువంటి లేఖ ఇది. ఇదొకటే కాదు, అనేక మార్లు తర్వాత కూడా 2-3 సందర్భాల్లో రాశారు. 2022లో నవంబర్ 12వ తారీఖు విశాఖపట్నంలో నరేంద్ర మోడీ గారి సభ కొన్ని ప్రారంభోత్సవాల కోసం విశాఖపట్నం వస్తే అదే వేదిక మీద నుంచి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కావడానికి వీల్లేదు, చెయ్యొద్దు అని చెప్పి మోడీ గారు వేదిక మీద ఉంటుండగానే లక్షలాది మంది ప్రజల ముందు మాట్లాడినటువంటి విషయాలు మర్చిపోతే ఎలా? దాంతోపాటు ఇది 2000 అదే సంవత్సరంలో కార్మిక సంఘాల నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిసి ఇలా కుదరదు, మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే తప్ప ఇది ఆగదు అనేటువంటి మాట ఆ రోజు కార్మిక సంఘాలు విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్లో కలిసి మాట్లాడితే దాదాపు 1.5 గంటల పాటు మాట్లాడితే తప్పకుండా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చెప్పి మే 20, 2021 చేసినటువంటి తీర్మానం. ఆ రోజు పరిశ్రమల శాఖ మంత్రిగా గౌతమ్ రెడ్డి గారు, శాసనసభ్యుడిగా ఆ రోజు ఉన్నటువంటి నేను, వారు తీర్మానాన్ని ఇది నా స్టేట్మెంట్, అసెంబ్లీలో నేను చేసినటువంటి ప్రసంగం, ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కావడానికి వీల్లేదు, ఇది రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంట్ అని చెప్పి అసెంబ్లీలో నా ప్రసంగం ఇదంతా ఆన్ రికార్డ్. ఇప్పటికీ కూడా అసెంబ్లీ సెక్రటేరియట్లో మీకు ఇవంతా కూడా దొరుకుతుంది. తీర్మానం చేసినటువంటి తీర్మానం కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. ఆ రోజు గౌతమ్ రెడ్డి గారు నేను ఆ తీర్మానాన్ని వారు ముందు ప్రవేశపెడితే దాన్ని బలపరుస్తూ మాట్లాడితే ఇది ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఆ రోజు జరిగినటువంటి విషయాలను కూడా తర్వాత మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుమారస్వామి గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక పత్రికా సమావేశంలో వారు చేసినటువంటి వ్యాఖ్యలను ఒక్కసారి మీ ద్వారా ప్రజలందరూ కూడా వినిపిస్తా. ఎందుకంటే మేము చెప్పినటువంటి విషయాలు దీన్ని అవాస్తవాలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరగవచ్చు, కానీ వారు చేసినటువంటి ప్రసంగం ఒకసారి ప్రజలందరూ కూడా వినాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా. బట్ అల్టిమేట్లీ ఇన్ 2021 January I think our Deepam they have decided to disinvestment for 100%, to go for the selling of the unit, to privatize the unit 100%. But during that time Andhra government they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. క్లియర్గా మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.